ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రతిదినము ప్రభువుతో అన్న ప్రోగ్రాంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక ఉదయకాల సమయమున మీ సన్నిధిలో ఈ రీతిగా మేము చేరడానికి అయినా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. మీ యొక్క మెల్లనైన స్వరంతో మాతో మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. ఈ వాక్య భాగం తర్వాత కొద్దిగా వివరణాత్మకంగా దీన్ని మనం ఆలోచన చేయడానికి ముందుకెళ్దాం. ఏంటి ఈ వాక్య భాగం అంటే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతా ఉంటా ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనం చేస్తా ఉంటా ఉన్నాం. నేను చెవి ఎగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తమకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వారిని చూస్తా ఉన్నాను, నేను వారిని గమనిస్తా ఉన్నాను. ఒక్కడు కూడా వారి యొక్క చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడుతున్న వారు ఎవరూ కనిపించట్లేదు. ఒక్కడు కూడా వారి యొక్క చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడుతున్న వారు ఒక్కడు కూడా లేడు. యుద్ధమునకు చొరబడి గుర్రంలాగా ఎవరికి ఇష్టం వచ్చిన దారిలో వారు వెళ్తా ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన దారి. ప్రియమైన వాళ్ళారా, మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు, ఎవరైనా ఒక పాపం చేసినప్పుడు ఏమాత్రం కూడా పశ్చాత్తాపడడం లేదు. మన చుట్టుపక్కల మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. మనం కూడా తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు మన దగ్గర నుంచి జరిగింది అంటే పశ్చాత్తాపడకుండా దానిని మనము సర్దుకుంటా ఉన్నాం. ఏం కాదు, ఎంతమంది చేయట్లేదు, ఏంది, ఈ ఒక్కదానికి ఎంత పెద్ద ఇబ్బంది అయిపోతుందా, ఈ చిన్న తప్పుకి ఏం పెద్ద నష్టమే లేదులే, దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు, కానీ మనం అబద్ధాలు సునాయాసంగా ఆడేస్తాం. ఏం కాదులే, అబద్ధం ఆడితే ఏమవుతుంది, ఇదిగో పలానోళ్ళ కోసం, వీళ్ళ కోసం, నా కోసం, దానికోసమే కదా నేను అబద్ధం ఆడాను. మనం చేసిన తప్పు, మనం చేసిన పాపము, లేకపోతే మనం చేసిన చెడు, దాని గురించి ఏమాత్రం కూడా పశ్చాత్తాపడడం లేదు. ఎవరైనా మనం చేసిన తప్పుని ఎత్తి చూపిస్తుంటే, ఇది తప్పురా నాయనా, ఇలా ఉండొద్దు నువ్వు అని అంటే, తిరిగి వాడి మీద మనము రివర్స్ అవుతాం కదా. నీ పన్ను చూసుకో, నువ్వు పెద్ద కరెక్ట్ గా ఉన్నావని అబ్బో చెప్పొచ్చాడులే మాకు నీతులు, ముందు నువ్వు చూసుకోవయ్యా, ముందు తర్వాత చూద్దు కానీ మా సంగతి. ఏ మాటలు మనం అంటూ ఉన్నాము, ఇవే మాటలు మనం వింటూ ఉన్నాం కూడా. ఎవరికైనా తప్పు జరిగినప్పుడు చెప్తే, పోయి నీ పన్ను చూసుకోబో, పశ్చాత్తాపం అన్నది లేకుండా ఉంటా ఉన్నా. అది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆనాడు ఏదైనా వనంలో ఆదాముని దేవుడు పిలిచినప్పుడు, ఆయన దాముకొని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, దేవుడు నేను తినొద్దన్న పండుని ఏమన్నా తిన్నావా అని అడిగినప్పుడు, నువ్వు నా కొరకు తీసుకుని వచ్చేవే ఆ స్త్రీ, ఆమె ఇస్తే నేను తిన్నాను అంటే, ఆయన తప్పును ఆయన ఒప్పుకోవట్లేదు. తప్పు అంతా ఎవరిదంటే నీది, ఆమెది. అసలు నువ్వు ఆమెను ఇవ్వకపోయింటే నేను పండు తిన్నాను కదా, నువ్వు ఆమెను ఇచ్చావు, ఆమె తెచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నాను. అలాగే కయ్యను అడుగుతాడు, కయ్యను ఏడు నీ సహోదరుడు అంటే, నా సహోదరుడికి నేనేమన్నా కాపలాదారున్నా, మనోడు చంపేస్తుంటాడు ఆల్రెడీ ఆ పాటికి. నరహత్య చేసిన తర్వాత కూడా నా సహోదరుడికి నేనేమన్నా కాపలాదారున్నా, ఎదిరించడం. ఈ రోజుల్లో ఇంకా చాలా ఎక్కువగా మనకి ఇది మనం చూస్తూ ఉన్నాం కదా. తప్పు చేసిన వాడు అయ్యో నేను తప్పు చేశానని ఎక్కడ కూడా పశ్చాత్తాపడడం లేదు. నువ్వు తప్పు చేసావని ఎవరన్నా అంటే వారి మీద రివర్స్ అవుతా ఉన్నారు, వారి మీద రెచ్చిపోతా ఉంటా ఉన్నారు, వారి మీదే కోపాన్ని ప్రదర్శిస్తున్న వారిగా ఉంటా ఉన్నారు.
ఎందుకని ఎందుకని ఇలా జరుగుతా ఉంది? మరి ఇలాంటి పశ్చాత్తాపము లేకుండా ప్రవర్తిస్తున్న వారిని దేవుడు ఎందుకని చూస్తా ఉండిపోతా ఉన్నాడు? వారికి ఏదో ఒకటి చేయాలి కదా, వాళ్ళని ఏదో ఒక విధంగా మంచి మార్గంలో నడిపించాలి కదా. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వాళ్ళంతగా పశ్చాత్తాప పడకుండా మరలా చేసిన తప్పుని సమర్థించుకుంటూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళడానికి కారణం ఏంటంటే, దేవుడు ఇంకా కొద్ది సమయాన్ని ఇస్తా ఉంటా ఉన్నాడు. ఇంకా కొంత సమయాన్ని వారికి అనుగ్రహిస్తా ఉంటా ఉన్నాడు, మనకు అనుగ్రహిస్తా ఉంటా ఉన్నాడు. ఇంకా మారుతావు, నువ్వు త్వరగా మారు, నువ్వు మారాల్సిన సమయం వస్తా ఉంది, మారు. దేవుని కృప మన మీద కుమ్మరిస్తా ఉంటా ఉన్నాడు ఆయన. మనం ఎంత మొండిగా ఉంటున్నామో, మనం ఎంత కఠినంగా ఉంటున్నామో, ఎంత క్రూరంగా ఉంటున్నామో, అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను మనల మీద మనందరినీ కూడా నాశనం చేయకుండా, మనల్ని కూడా అంతం చేయకుండా, మన పాపాలను బట్టి, మన అవిధేయతను బట్టి, అతిక్రమాన్ని బట్టి మనల్ని శిక్షించకుండా ఆయన ఎందుకు ఆగుతున్నాడంటే, నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి, మంచి వ్యక్తిగా నువ్వు మంచి పరివర్తనలోకి నువ్వు రావాలి. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. అందుకనే నీ మీద అంత విపరీతమైన కృపను కుమ్మరిస్తా ఉంటా ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదివితే ఆయన ఎంతటి కృప కలిగిన వాడో మనకు అక్కడ అర్థమవుతా ఉంది. ఏంటి ఆ మాట అంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా! దేవుడు ఎంత కృప కలిగిన వాడు. మన యొక్క పాపాలను, మన యొక్క అవిధేయతను, అతిక్రమాన్ని మనం సమర్థించుకుంటూ దోషం మీద దోషము, పాపం మీద పాపం మనం చేసుకుంటూ నేను మంచివాడిని అని చెప్పుకుంటుంటున్న సందర్భాలలో ఆయన నిన్ను నన్ను నాశనం చేయకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప కలిగిన వాడు. ఆయన వాత్సల్యత మన మీద చూపిస్తా ఉంటా ఉన్నాడు. ఎడతెగక తన వాత్సల్యతను మన మీద చూపిస్తా ఉంటా ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకనే నీవు నిర్మూలము కాకుండా ఉంటా ఉన్నావు, నాశనం కాకుండా ఉంటా ఉన్నావు. ఆయన మనల్ని అంతమొందించాలంటే ఎంత సమయం? ఆయన మన మీద కన్నెర్ర చేయాలంటే ఎంత సమయం? ఆయన మన మీద తన ఉగ్రతను చూపించాలి, కుమ్మరించాలంటే ఎంత సమయం? మాడి మసైపోతాం మనం. కానీ దేవుడు నిన్ను మార్చాలి అని, నువ్వు మారు మనసు పొందుకోవాలని, రక్షణ పొందుకోవాలని, నరకపు శిక్ష నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఎడతెగకుండా తన వాత్సల్యతను నీ మీద చూపిస్తా ఉన్నాడు. అందుకనే నీవు నశించకుండా, నిర్మూలం కాకుండా నువ్వు మనగలుగుతా ఉన్నావు. అప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్నా నువ్వు ఇక మీదటనైనా నువ్వే పాపం అయితే చేస్తా ఉంటా ఉన్నావో, ఏ విషయంలో అయితే దేవునికి అవిధేయతను చూపిస్తా ఉంటా ఉన్నావో, దాని విషయమై పశ్చాత్తాపడడం మంచిది. దాని విషయమై పశ్చాత్తాపడు. అయ్యో ప్రభువా, నేను పాపినైనా, ఈ విషయంలో నేను అవిధేయత చూపిస్తా ఉన్నాను, ఈ విషయంలో నేను అతిక్రమిస్తా ఉంటా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర వేడుకుంటే చాలా మంచిది. ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ పాపములన్నింటినీ కడుగుతాడు, భయంకరమైన శిక్ష నుంచి నిన్ను తప్పిస్తాడు, ఎంతో కృప నీ మీద కుమ్మరిస్తాడు. లేదంటే ఒకానొక దినాన ఆయన ఉగ్రతను చూడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఒకానొక దినాన భయంకరమైన శిక్షను అనుభవించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అలాంటి పరిస్థితి రాకముందే మన యొక్క చెడుతనం గురించి మనం పశ్చాత్తాపడడం మంచిది. అది ఏదైనా కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా కావచ్చు. పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గరకు వస్తే
ఆయన కృప నిన్ను కమ్ముకుంటది. గొప్ప రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి నువ్వే పాపం చేస్తున్నావో, నువ్వే దోషం చేస్తున్నావో, ఏ విషయంలో దేవునికి అవిధేయత కలిగి ఉంటున్నావో దాని విషయం పశ్చాత్తాపడతావా? నువ్వు మేలు పొందుకుంటావు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మేము ఈ దినాన నిర్మూలము కాకుండా, నాశనము కాకుండా ఉన్నామంటే అది నీ కృప, నీ వాత్సల్యతని మేము విన్నాం. మా పాపాల విషయమై మేము పశ్చాత్తాపడడానికి, నీ పాదాల దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మాకు మంచి మనసు దయచి, ఈ మాటలు విన్నవారు ఎవరైతేనైనా అలాంటి నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల నీ కృపను కుమరించండి, వారిని రక్షించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.